నేను అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సందర్భంలో ఒకానొక మధ్యలో గ్యాప్ వచ్చిన టైంలో లంచ్ బ్రేక్ ఉంటుంది. ఆ లంచ్ బ్రేక్లో క్యాంటీన్లో నేను మన బాలయ్య బాబు గారు ఇద్దరు కలిసి భోజనం చేశాం. భోజనం చేస్తున్నప్పుడు మాట్లాడుతూ చర్చ వచ్చింది. సార్ మా దగ్గర ఆదోనిలో వీరాభిమాని ఉన్నాడు సార్ మీకు అంటే, ఇట్లా తీశాడు మీరు ఆదోని కదా అన్నాడు. అవునన్నాను. మళ్ళీ కాసేపు మాట్లాడిన తర్వాత సజద్ బాగున్నాడా అన్నాడు. బాగున్నాడు సార్, కనబడుతుంటాడు అప్పుడప్పుడు వీడియోల్లో అని చెప్పినాను. మంచివాడండి, చాలా మంచివాడండి అని అన్నా నేను. అవును, చాలా మంచి పిల్లాడు, ఏదైనా ఉంటే ఆయన జాగ్రత్తగా చూసుకోండి అని అన్నాడు. తప్పనిసరిగా చూసుకుంటానండి అని చెప్పాను. ఇలాగ మాట్లాడుతూ కాసేపు అభిమానులు అవి ఇవి జరుగుతూ చర్చ వచ్చినప్పుడు ఆయనకి నేను మాట ఇచ్చినాను. సజద్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆయన యోగక్షేమాలు కనుక్కొని ఆయనకి ఏం కావాలో చేసి పెట్టే బాధ్యత నాది సార్, నాకు వదిలిపెట్టండి, నేను వెళ్తాను అన్నాను. అవునా, మీరే వెళ్తారా? అట్లాగే, థ్యాంక్ యూ నేను చెప్తాను సజద్కి అని అన్నాడు. మళ్ళీ మూడో రోజు నా దగ్గరికి మళ్ళీ భోజనం చేసి అందరూ కలుస్తూ ఉంటాం కదా, ఆయన నా దగ్గరికి వచ్చి నేను సజద్తో మాట్లాడినాను అని ఆయనే చెప్పినాడు. అలాగే సార్ నేను తప్పనిసరిగా వెళ్తానండి అని మాట ఇచ్చినాను. ఈరోజే మొన్నే ఊర్లోకి వచ్చాను కదా, ఈరోజు మా విజయకృష్ణ గారు అన్న సాజిద్ని గుర్తు చేశాడు అంటే, అవునయ్యా నాకు మిగిలిపోయిన పెండింగ్ పని ఉంది, ఆయనతో అది ఇంటికి రావాల్సింది, ఛాయ్కి వస్తాను, ఫోన్ కలుపు అని ఫోన్ తీసుకొని అయ్యా ఇంటికి వస్తాను ఛాయ్కి అని చెప్పాను. ఆ రకంగా సాజద్ గారి ఇంటికి వచ్చే అవకాశాన్ని బాలయ్య బాబు గారు నాకు కల్పించారు. జై బాలయ్య, జై జై బాలయ్య. కాబట్టి ఎందుకంటే అభిమాన హీరో అసెంబ్లీలో మీకు తెలియదు బాలయ్య బాబు గారు ఎంత కలుపుగోలుగా ఉంటారో, మీకు అందరికీ అట్లా కనబడతాడు. చాలా కోపం ఉంటుందని ఆయనకి, ఆయన కొడతాడని, ఆయన తిడతాడని, అరుస్తాడని, ఇట్లాంటి మీ అందరి అభిప్రాయాలు బయట జనాల్లో ఉంటుంది. కానీ నేను గత 4 సమావేశాలు జరుగుతున్నప్పుడు బాలయ్య బాబు గారిని కలుస్తూ ఉన్నాను. ఆయన్ని వ్యక్తిగతంగా మాట్లాడుతూ ఉన్నాను. ఆయనతో కలిసిమెలిసి అసెంబ్లీలో విషయాలు పంచుకుంటా ఉన్నాం. చాలా గొప్ప వ్యక్తి, చాలా దయతో ఉండే వ్యక్తి, ఎప్పుడూ కూడా సరదాగా ఉండే వ్యక్తి. మా అందరితో కూడా మామూలుగా అంటే మాతో పాటుగా ఏ వయసు వాళ్ళైనా చాలా సీనియర్ కూడా ఎమ్మెల్యేలు ఉంటారు. మాకు 4 సార్లు 5 సార్లు గెలిచిన ఎమ్మెల్యేలు ఉంటారు. మొదటిసారి నేను వెళ్ళాను, మొదటిసారి వెళ్ళిన ఎమ్మెల్యేలు ఉంటారు, జూనియర్లు మేమంతా కూడా. బాలయ్య బాబు కూడా సీనియరే కదా, ఆయన 2వ 3వ గెలిచాడు, 3 సార్లు గెలిచారు ఆయన. అందరితో కూడా చాలా స్నేహంగా, చాలా సరదాగా కలిసి టీ తాగుతూ ఉంటారు, కలిసి జోకులు వేస్తూ ఉంటారు, కలిసి భోంచేస్తూ ఉంటారు. అన్నీ కూడా మామూలుగా చాలా ఫ్రెండ్లీగా ఉండేటువంటి వ్యక్తి బాలయ్య బాబు గారు. మీ అందరితో పాటు నేను కూడా ఆయనకి అభిమానినే. కాబట్టి ఆయన్ని నిరంతరం మనం కూడా మన మధ్య, ప్రజల మధ్య, నేను ప్రజల మధ్య తిరగలేడు, మనలాగా తిరగలేరు కదా. ఆయనకున్నటువంటి చరిష్మా వల్ల, ఆయనున్న స్టార్డమ్ వల్ల మనందరి మధ్య తిరగలేడు. కాబట్టి ఆయనకున్న మంచి లక్షణాలని, ఆయన ప్రజల వైపుని ఏమనుకుంటున్నాడు అనే విషయాలని కానీ, ఆయన అభిమానుల పట్ల ఎంత శ్రద్ధగా ఉంటున్నాడు అనే విషయాన్ని మనమే ప్రజలకు చెప్పుకోవాలి, మనమే అభిమానులకు చెప్పుకోవాలి. అందరినీ కూడా అభిమానులకి సంతోషాన్ని ఇవ్వాల్సిన అంశం అది. తప్పనిసరిగా నేను ఆయన కూడా నేను కూడా ఫోన్ చేసి చెప్తాను. ఈరోజు కలిసిన విషయాన్ని కూడా ఆయన పంచుకుంటాను. అభిమానులకు ఎప్పుడూ తోడు ఉండే బాలయ్య, ఎప్పుడు కూడా అభిమానుల మంచి కోరే బాలయ్య. ఎవరంటే అభిమానిస్తున్నారంటే మామూలుగా ఏమవుద్దంటే, వాడికి అభిమానం ఉంది కాదు, వాడికి పిచ్చింది కాబట్టి నా వెనకాల తిరుగుతాడు అనుకునే పరిస్థితులు కాకుండా, అరే అభిమానిస్తున్నాడంటే మనం కూడా తిరిగి అభిమానించాలా, మన అభిమానికి బాగోగులు చూసుకోవాలి, వాడికి కష్టం వస్తే నష్టం వస్తే అక్కడ ఎమ్మెల్యే ఉన్నాడు అని అటాచ్ చేయాలా. ఎమ్మెల్యేని కూడా ఆయనకి ఏం అవసరం లేకపోతే, మేము మామూలు అభిమానుల గురించి మాట్లాడుతూ ఉంటే
సాజిద్ గురించి చెప్పాల్సిన అవసరం, సాజిద్ను నువ్వు ఏదైనా పని చేసి పెట్టు అని చెప్పాల్సిన అవసరం ఆయనకేమి లేదు కదా పాపం. ఆయనకి ఎంతోమంది లక్షలాది మంది అభిమానులు, కోట్లాది మంది అభిమానులు, ప్రపంచవ్యాప్తంగా అభిమానులు, భారతదేశంలో ప్రపంచంలో అంతా అభిమానులు. అయినప్పటికీ కూడా ఆదోనిలో ఉన్న మా సజ్జద్ని గుర్తుపెట్టుకొని మా సజ్జద్కి నువ్వు బాగా చూసుకో ఎమ్మెల్యే అని నాకు చెప్పి మళ్ళీ ఈయనకి ఫోన్ చేసి మళ్ళీ నా క్యాంటీన్లో వచ్చి నేను ఎక్కడో వచ్చేసి నా దగ్గరికి వచ్చి నేను సజ్జద్తో మాట్లాడినాను, చెప్పినాను నిన్ను కలుస్తాడు అని చెప్తే ఆయన కలవడం కాదండి నేనే వాళ్ళ ఇంటికి వెళ్ళి కలుస్తాను మీకు ఇచ్చిన మాట ప్రకారంగా అని సజ్జద్ని వస్తానంటే కూడా వద్దని చెప్పి నేనే మీ ఇంటికి వస్తానయ్యా అని కొంచెం ఇబ్బంది ఉన్నా సరే మెట్లెక్కి వచ్చి కూర్చున్నా. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. అందరి అభిమానులకి కూడా ఒకటే చెప్తాను, బాలయ్య బాబు లాంటి హీరో ఉండాలి. బాలయ్య బాబుని అభిమానించే ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా ఉండాలి. అభిమానుల కోసం మనం కూడా ఏదన్నా చేయాలా అనే విషయాన్ని బాలయ్య ఫ్యాన్స్కి అందరికీ కూడా మనం తెలియజేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్తా ఉన్నాను మీ అందరితో. ధన్యవాదాలు. ఆయన ఒక స్టార్ హీరో, అంత పెద్ద స్టార్టప్ ఉన్న హీరో, అట్లాంటి ఫేమ్ ఉన్న హీరో కూడా ఒక సామాన్య మనుషుల్లాగా కలిసిపోతారు. చాలా చాలా ఫ్రీ ఆఫ్ మైండ్స్ ఇస్తుంటారు. ఏంటంటే నేను ఛాన్స్ అని ఆయన కూర్చొని వేసాను, లంచ్ చేసాము, అంతా డౌట్ పడుతుంటారు. కర్నూలు కూడా ఎప్పుడు వచ్చినా కానీ మన ప్రచారం వచ్చినప్పుడు కూడా కలిసాను. నేను బాలయ్య బాబు గారికి ఇంకొక ప్రామిస్ కూడా చేసిన. విజయ్ నేను చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ సార్, ఒకటే క్లాస్ అప్పుడు స్కూల్ మెంట్, ఒకటే కాలేజ్, ఒకటే డిగ్రీ. ఇంకా ఫోన్ చేసి లేదు ఇవే చెప్పంగానే నాకు గుర్తొచ్చింది పెద్ద అని చెప్పింది, అందువల్ల నేను వెంటనే కాల్ చేసి మాట్లాడుతున్నాను. ఇది విరిగింది. ఎమ్మెల్యేలకు సంబంధించిన స్పోర్ట్స్ నేను బాగానే ఆడుతా ఉన్నాను. ఒక కబడ్డీ కూతకెళ్తాం కదా, కూతకెళ్ళిన తర్వాత పట్టుకునేసారు, నన్ను కింద పడిపోయాను. అప్పుడు రఘురామకృష్ణరాజు గారు, కామినేని శ్రీనివాస్ గారు, వీళ్ళంతా పెద్ద పెద్ద వాళ్ళు, వీళ్ళందరూ ఉన్నారు ఎదురుగా. సరిగా తిరగబడి నాతో ఇక్కడ ఫ్రాక్చర్, ఇక్కడ విరిగింది. ఇంకా చిన్నదైనా పెద్ద కట్టాల్సిందే. నేను ఎమ్మెల్యే గారు తొందరగా మారిపోండి మాతదా. ఆయన కాలు ఇరిగినా పర్లేదు కానీ ఆదోని గురించి రోజు మాట్లాడినా, అవునా కదా. కాలు ఇరిగినా నొప్పి పెట్టుకొని కూడా వెళ్ళి నేను అసెంబ్లీలో మాట్లాడినా. ఇవల్ల కొంచెం టైం పడుతుంది. సాధారణంగా మామూలుగా ముస్లింలు ఎక్కడ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో బీజేపీకి ఇస్తే బీజేపీ ఓడిపోద్దని, బీజేపీ గెలవదని, బీజేపీకి ఓట్లు వేయరని చెప్తారు. కానీ దానికి భిన్నంగా ఆదోనిలో ముస్లింలందరూ నాకు పెద్ద ఎత్తున ఓట్లు లేకపోతే నాకు 18,500 మెజారిటీ వచ్చేదా? రాదు కదా అట్లా. అందువల్ల అంటే పార్టీ ఏమీ చూడకుండా పారిశ్రామిక మాకు ఎమ్మెల్యే ఉంటే అయితే బాగుంటుందని ముస్లింస్ అంతా భావించినారు, హిందువులంతా భావించినారు, ప్రజలందరూ భావించినారు. కాబట్టి వీళ్ళందరూ రుణం తీర్చుకోవాలి కదా. కాబట్టి నేను లెక్క పెట్టి అన్ని కులాల గురించి మాట్లాడినాను. వాల్మీకులు, కురబలు, మిగతా కులాలన్నింటి గురించి మాట్లాడినాను. బీసీలు, ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన, బుడగ జంగాలకు సంబంధించిన కూడా మాట్లాడినాను. అలాగే అన్ని మతాలని కవర్ చేశాను, వాళ్ళ డిమాండ్లన్నీ కూడా కవర్ చేశాము. ఇట్లా అన్ని చేసుకుంటే కదా ఊరు కదా. ఊరంటే ఎవరు ఒకరే ఉండరు కదా, అందరినీ కలుపుకొని పోతేనే ఊరు, అందరూ కలిసి ఉంటేనే ఊరు కదా. కరెక్టే సార్, మా ఊరి గురించి మాట్లాడినారు కాబట్టి మేము చాలా సంతోషపడినాము. కానీ ఒకటి మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి, 100% ఆదోని పెద్ద బ్రాండ్ అవుతుంది. ఆదోని బ్రహ్మాండమైన ఊరు అవుతుంది, బ్రహ్మాండంగా ఎదుగుతుంది. చెప్పుకోదగ్గ ఊర్లలో, చెప్పుకోదగ్గ సిటీల్లో ఆదోని ఒక సిటీ అవుతుంది. అది నా లక్ష్యం. ఆదోని ప్రజలేదు ఆశీర్వాదం. ఎంతకాలం గుర్తు పెట్టుకుంటాం సార్ వాళ్ళ గాంధీ సార్. కానీ రాత్రి కావద్దు, ఎందుకంటే నేను మీరు చూసాను 175 నియోజకవర్గాల్లో 175 ఎమ్మెల్యేల్లో
ఈరోజు ఆదోనికి ఒక పేరు వచ్చింది. ఏ ఎమ్మెల్యే అయినా సరే నేను లేయగానే ఆదోని ఎమ్మెల్యే లేచినాడు, పరసరది లేచాడు అట్లా ఏమంటారు, ఆదోని ఎమ్మెల్యే లేచాడు అంటున్నారు, బ్రహ్మాండంగా మాట్లాడతాడు అంటారు. ఆదోని అంశాలు బయటకు వస్తా, ఆదోని ఏదైనా విషయం వచ్చినప్పుడు ఆదోని ఎమ్మెల్యేకి బాగా మాట్లాడతాడు అని సాక్షాత్తు సీఎం గారే నన్ను భుజం తట్టి మాట్లాడు అని ప్రోత్సహించడం జరిగింది. సార్ రేపటి సార్ ఇంకోటి 175 నియోజకవర్గాల్లో ఆదోని కాన్స్టిట్యూషన్ డిఫరెన్స్ సార్. 175 కాన్స్టిట్యూషన్స్ లో ఆదోని అనేది డిఫరెన్స్ సార్. ఆల్ఫాబెటికల్ కూడా స్టార్టింగ్ ఆదోని కూడా ఒక వైఫ్ సార్. ఏదైనా కానీ యాక్చువల్లీ ఆదోనికి సెకండ్ బాంబేగా పేరు. కాకపోతే ఏంటంటే మీరు కొద్దిగా ఇండస్ట్రియల్ పైన కొద్దిగా దృష్టి పెడితే బాగుంటుంది, అంటే కొద్దిగా రావాలా సార్. మీకు అందరికీ తెలుసా, మొన్నటిదాకా ఫ్యాక్టరీలని పారిపోయే పరిస్థితి. ఎవరన్నా ఒక షాప్ పెడితే కూడా నాకు కమిషన్ ఎంత ఇస్తావు అని అడిగే పరిస్థితి ఆదోళనలో. ఎవడు వస్తాడు డబ్బు? నేను వచ్చి ఊరిని చక్కగా పెట్టిన తర్వాత ఈరోజు ఎన్ని షాపులు వస్తున్నాయి, ఎంతమంది వ్యాపారస్తులు వచ్చి ఇక్కడ పెట్టుబడి పెడతా ఉన్నారు, వాళ్ళు కంఫర్టబుల్ ఫీల్ అవుతున్నారు. ఇండస్ట్రీస్ వస్తే ఎవడు మమ్మల్ని ఇబ్బంది పెట్టడు, ఎమ్మెల్యే ఇబ్బంది పెట్టడు, ఎవరు డబ్బులు అడగడం మమ్మల్ని, మేము సంపాదించింది మా కుటుంబానికి ఖర్చు చేసుకోవచ్చు అని భావిస్తున్నారా లేదా వ్యాపారస్తులు చెప్పండి. 100% కదా, అందరికీ హాయిగా ఉంది ఊరు. ఇప్పుడు అందరూ వస్తారు ఇక్కడికి, ఉండడానికి ఇష్టపడతారు. ఇది మొదటి మెట్టు. 20 నెలలు ఏం సాధించావంటే ఈ రోజు ఊరికి ప్రశాంత వాతావరణం సృష్టించాం. ఎవరి జీవితం వాళ్ళు హాయిగా చేసుకొని బతుకుతా ఉన్నారు. ఎవరిని ఎవరు డిస్టర్బ్ చేయట్లేదు. ఎవడన్నా డిస్టర్బ్ చేస్తే తోలు తీసేస్తున్నాం, అది కూడా ఉంది. మళ్ళీ ఏం మొహమాటం లేదు, బయటికి కనిపించకుండా ఎవరిని అతి చేస్తే మాత్రం ఆడబోతున్నాడు మీకే తెలుసు కరెక్ట్ గా. దాంతో పాటుగా నెక్స్ట్ ఇప్పుడు ఏంటి, పెట్టుబడులు రావాలి, ఫ్యాక్టరీలు పెట్టేవాడు రావాలి. నేను అంటే దాని గురించి పని చేస్తా ఉన్నాను, మంత్రులతో కలిసి పని చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు త్వరగా ఒక 350 ఎకరాలు 400 ఎకరాలు ఇక్కడ ఒక పెద్ద ఫ్యాక్టరీ నాకు ప్రామిస్ ఉంది, పెడతా ఉన్నాం అని ప్రామిస్ ఉంది. ల్యాండ్ వెతుకుతా ఉన్నాం. ల్యాండ్ మనం ఉచితంగా ఇవ్వాలా, పరిశ్రమలు పెట్టే వాళ్ళకి. ఇప్పుడు ఊరికి రారు కదా, ఎందుకు పాపం యాదవరికి రావాలంటే వాళ్ళకి ల్యాండ్ తక్కువ ధరకు ఉచితంగా ఇవ్వాలా, వాళ్ళు సేఫ్గా చూసుకోవాలా. మీరు డబ్బులు పెడితే మీ పరిశ్రమకు మేము కాపలా ఉంటామని చెప్పాలా, అంతే కదా. వ్యాపార స్థితికి వస్తాడు, నువ్వు పరిశ్రమ పెట్టాయా, నీ పరిశ్రమకి నేను కాపలా ఉంటాను, నేనే హామీ అని చెప్పాలా. ఎక్కడ ఏమాత్రం వాడు గొడవ లేకుండా వాడు వ్యాపారం చేసుకుంటూ ఒక 1000 ఉద్యోగాలు ఇవ్వాలా. అది మన ఉద్యోగాలు మాత్రం వస్తాయి. అంతవరకు ఉండి వాడిని కాపాడుకోగలిగితే వాడిని వాడు బాగున్నాడు అనుకో, ఇంకో నలుగురు తేవచ్చు. చూడే వాడు బాగున్నాడా, వ్యాపారం చేస్తున్నాడు, మా ఊరు వాడికైనా ఇబ్బంది ఉందా కనుక్కో, వాడికి అడుగు ఎమ్మెల్యే ఏమైనా ఇబ్బంది పెడుతున్నాడా అని కనుక్కుంటే ఇంకో నలుగురు వస్తారు. ఇట్లా మెల్లిమెల్లిగా కాన్ఫిడెన్స్ పెంచాలి. అలాగే తప్ప ఈరోజు గతంలో 5 సంవత్సరాల్లో లేనిది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వగానే ఎన్ని పరిశ్రమలు వస్తా ఉన్నాయి. ఎందుకు? ఆయన మీద నమ్మకంతో. గత 5 ఏళ్లలో పరిశ్రమలు పారిపోయినాయి. ఆంధ్ర నుంచి కూడా ఇప్పుడు అమరా లాంటి పరిశ్రమలు పారిపోయి తెలంగాణకి వెళ్ళిపోయినాయి కదా. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత పరిశ్రమలు వస్తున్నాయి కదా. ఇప్పుడు ఏం జరిగింది? ఒక్క మనిషి మారితే అన్ని జరుగుతాయి. అలాగే ఇక్కడ ఎమ్మెల్యే మారితే ఎంత మంచి జరుగుతా ఉంది, ఎంత హాయిగా ఉన్నటువంటి జనాలంతా కూడా కదా. ఇంకా బాగా జరగాలి. కానీ 100% మనం అంతా కలిసి ఈ ఊరిని ఒక అద్భుతమైన ఊరుగా, అందమైన ఊరుగా, ప్రశాంతమైన ఊరుగా, ఎక్కడన్నా బతకాలంటే ఎక్కడికి పోవాలంటే అంటే ఆధునిక పోండబ్బా బాగుంటుంది ఊరు అనే విధంగా మనం తయారు చేసుకోవాలి. సమయం పడుతుంది, కష్టపడాలి, రాత్రి పగలు కష్టపడాలి. నాకు ఖాళీ దిగినా తిరుగుతాను, పొద్దున్న లేచి రాత్రి తిరుగుతాను. కష్టపడాలి, కన్విన్స్ చేసుకోవాలి. నాకు నమ్మకం ఉంది, ఈ ఊరిని మార్చగల నమ్మకం నాకు ఉంది, ఈ ఊరిని బ్రహ్మాండంగా చేయగల నమ్మకం నాకు ఉంది. చేసి తీరుతాను, ఏమనుమానాలు. నిదానంగా ఒక్కొక్కరు తీసుకోండి. చేపించిన తర్వాత మళ్ళీ గవర్నమెంట్ చేంజ్ ఏంటంటే యథాస్థాయిగా మళ్ళీ ఆ రకంగా అయిపోయింది. కేవలం ఏంటంటే దానికి ఒక వాచ్మెన్ ఉండాలి. ఎందుకంటే ఇక్కడ వ్యర్థ పదార్థాలు, పూజా సామాగ్రి అన్ని తీసుకొచ్చి వేస్తుంటారు. ఎవరైనా ఉంటే ఇప్పుడు పక్కన ఉండదు చెప్తారు, ఎంతవరకు చెప్తారు కొంతవరకు. కానీ వీళ్ళకి ఎవరు కామన్ సెన్స్ లేకుండా ఆ రకంగా మళ్ళీ అయిపోయింది.
ఇప్పుడు ఆల్రెడీ మళ్ళీ మున్సిపాలిటీలో కమిషనర్ గారు కూడా చెప్తే 13 లక్షలు శాంక్షన్ అయింది అన్నారు సార్. కానీ ఇంతవరకు దానికి ఏం లేదు సార్. ఇది హిస్టారికల్ బాయ్ సార్. పెద్ద మసీదు ఇది పెద్ద మసీదుతో మిగిలిన రాయితో కట్టిన బాయ్ సార్. చారిత్రకం హిస్టారికల్ ఇక్కడ వెంకన్న బాయ్ అంటే పర్ఫెక్ట్ అడ్రస్. ఆదోని అనేది ఎట్లా ఇది అంటే వెంకన్న బాయ్ అంటే ఎవరైనా కానీ సార్ చుట్టుపక్కల పల్లెటూరులో ఎవరైనా కానీ వెంకన్న బాయ్ అంటే పర్ఫెక్ట్ అడ్రస్. రాఘవేంద్ర స్వామి గారు తిరిగినప్పుడు అది దాన్ని కొద్దిగా అది ఆల్రెడీ అది ఒక్కసారి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంకోటి సార్, ఎంత వర్షం అన్నా కానీ నీళ్ళు అన్నీ ఉంటాయి, ఎంత ఎండన్నా ఉంది. చదివి అసలు నీళ్ళు ఏమాత్రం తగ్గవు, ఏమాత్రం పెరగవు సార్. ఇప్పుడు నీళ్ళు ఉంటాయి సార్. దాని వాడుకలో తీసుకొని రావట్లేదు సార్. ఎంకన పోయి డంపాడు మాదిరిగా తయారైపోయింది. ఆచారి ఫ్రెష్ వచ్చినాయి సార్. నేను అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సందర్భంలో ఒకానొక మధ్యలో గ్యాప్ వచ్చిన టైంలో లంచ్ బ్రేక్ ఉంటుంది. ఆ లంచ్ బ్రేక్లో క్యాంటీన్లో నేను మన బాలయ్య బాబు గారు ఇద్దరు కలిసి భోజనం చేశాం. భోజనం చేస్తున్నప్పుడు మాట్లాడుతూ చర్చ వచ్చింది. సార్ మా దగ్గర ఆదోనిలో వీరాభిమాని ఉన్నాడు సార్ మీకు అంటే, ఇట్లా తీశాడు మీరు ఆదోని కదా అన్నాడు. అవునన్నాను. మళ్ళీ కాసేపు మాట్లాడిన తర్వాత సజద్ బాగున్నాడా అన్నాడు. బాగున్నాడు సార్, కనబడుతుంటాడు అప్పుడప్పుడు వీడియోల్లో అని చెప్పినాను. మంచివాడండి, చాలా మంచివాడండి అని అన్నా నేను. అవును, చాలా మంచి పిల్లాడు, ఏదైనా ఉంటే ఆయన జాగ్రత్తగా చూసుకోండి అని అన్నాడు. తప్పనిసరిగా చూసుకుంటానండి అని చెప్పాను. ఇలాగా మాట్లాడుతూ కాసేపు అభిమానులు అవి ఇవి జరుగుతూ చర్చ వచ్చినప్పుడు ఆయనకి నేను మాట ఇచ్చినాను. సజద్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆయన యోగక్షేమాలు కనుక్కొని ఆయనకి ఏం కావాలో చేసి పెట్టే బాధ్యత నాది సార్, నాకు వదిలిపెట్టండి, నేను వెళ్తాను అన్నాను. అవునా, మీరే వెళ్తారా? అట్లాగే, థ్యాంక్ యూ నేను చెప్తాను సాజిద్కి అని అన్నాడు. మళ్ళీ మూడో రోజు నా దగ్గరికి మళ్ళీ భోజనం చేసి అందరూ కలుస్తూ ఉంటాం కదా, ఆయన నా దగ్గరికి వచ్చి నేను సజిద్తో మాట్లాడినాను అని ఆయనే చెప్పినాడు. అలాగే సార్ నేను తప్పనిసరిగా వెళ్తానండి అని మాట ఇచ్చినాను. ఈరోజే మొన్నే ఊర్లోకి వచ్చాను కదా, ఈరోజు మా విజయకృష్ణ గారు అన్న సాజిద్ని గుర్తు చేశాడు అంటే, అవునయ్యా నాకు మిగిలిపోయిన పెండింగ్ పని ఉంది, ఆయనతో వాళ్ళ ఇంటికి రావాల్సింది, ఛాయ్కి వస్తాను, ఫోన్ కలుపు అని ఫోన్ తీసుకొని అయ్యా ఇంటికి వస్తాను ఛాయ్కి అని చెప్పాను. ఆ రకంగా సాజిద్ గారి ఇంటికి వచ్చే అవకాశాన్ని బాలయ్య బాబు గారు నాకు కల్పించారు. జై బాలయ్య, జై జై బాలయ్య. కాబట్టి ఎందుకంటే అభిమాన హీరో. అసెంబ్లీలో మీకు తెలియదు బాలయ్య బాబు గారు ఎంత కలుపుగోలుగా ఉంటారో, మీకు అందరికీ అట్లా కనబడతాడు. చాలా కోపం ఉంటుందని ఆయనకి, ఆయన కొడతాడని, ఆయన తిడతాడని, అరుస్తాడని, ఇట్లాంటి మీ అందరి అభిప్రాయాలు బయట జనాల్లో ఉంటుంది. కానీ నేను గత 4 సమావేశాలు జరుగుతున్నప్పుడు బాలయ్య బాబు గారిని కలుస్తూ ఉన్నాను. ఆయన్ని వ్యక్తిగతంగా మాట్లాడుతూ ఉన్నాను. ఆయనతో కలిసిమెలిసి అసెంబ్లీలో విషయాలు పంచుకుంటా ఉన్నాం. చాలా గొప్ప వ్యక్తి, చాలా దయతో ఉండే వ్యక్తి, ఎప్పుడూ కూడా సరదాగా ఉండే వ్యక్తి. మా అందరితో కూడా మామూలుగా అంటే మాతో పాటుగా ఏ వయసు వాళ్ళైనా చాలా సీనియర్ కూడా ఎమ్మెల్యేలు ఉంటారు. మాకు 4 సార్లు 5 సార్లు గెలిచిన ఎమ్మెల్యేలు ఉంటారు. మొదటిసారి నేను వెళ్ళాను, మొదటిసారి వెళ్ళిన ఎమ్మెల్యేలు ఉంటారు, జూనియర్లు మేమంతా కూడా. బాలయ్య బాబు కూడా సీనియరే కదా, ఆయన 2 సారో గెలిచాడు, 3 సార్లు గెలిచారు ఆయన. అందరితో కూడా చాలా స్నేహంగా, చాలా సరదాగా కలిసి టీ తాగుతూ ఉంటారు, కలిసి జోకులు వేస్తూ ఉంటారు, కలిసి భోంచేస్తూ ఉంటారు. అన్నీ కూడా మామూలుగా చాలా ఫ్రెండ్లీగా ఉండేటువంటి వ్యక్తి బాలయ్య బాబు గారు. మీ అందరితో పాటు నేను కూడా ఆయనకి అభిమానినే. కాబట్టి ఆయన్ని నిరంతరం మనం కూడా మన మధ్య, ప్రజల మధ్య, నేను ప్రజల మధ్య తిరగలేడు, మనలాగా తిరగలేరు కదా. ఆయనకున్నటువంటి చరిష్మా వల్ల, ఆయనున్న స్టార్డమ్ వల్ల మనందరి మధ్య తిరగలేడు.
కాబట్టి ఆయనకున్న మంచి లక్షణాలని, ఆయన ప్రజల వైపుని ఏమనుకుంటున్నాడు అనే విషయాలని కానీ, ఆయన అభిమానుల పట్ల ఎంత శ్రద్ధగా ఉంటున్నాడు అనే విషయాన్ని మనమే ప్రజలకు చెప్పుకోవాలి, మనమే అభిమానులకు చెప్పుకోవాలి. అందరినీ కూడా అభిమానులకి సంతోషాన్ని ఇవ్వాల్సిన అంశం అది. తప్పనిసరిగా నేను ఆయన కూడా నేను కూడా ఫోన్ చేసి చెప్తాను. ఈరోజు కలిసిన విషయాన్ని కూడా ఆయన పంచుకుంటాను. అభిమానులకు ఎప్పుడూ తోడు ఉండే బాలయ్య, ఎప్పుడు కూడా అభిమానుల మంచి కోరే బాలయ్య. ఎవరంటే అభిమానిస్తున్నారంటే మామూలుగా ఏమవుద్దంటే వాడికి అభిమానం ఉంది కాదు, వాడికి పిచ్చి ఉంది కాబట్టి నా వెనకాల తిరుగుతాడు అనుకునే పరిస్థితులు కాకుండా, అరే అభిమానిస్తున్నాడంటే మనం కూడా తిరిగి అభిమానించాలా, మన అభిమానికి బాగోగులు చూసుకోవాలి, వాడికి కష్టం వస్తే నష్టం వస్తే అక్కడ ఎమ్మెల్యే ఉన్నాడు అని అటాచ్ చేయాలా. ఎమ్మెల్యేని కూడా ఆయనకి ఏం అవసరం లేకపోతే, మేము మామూలు అభిమానుల గురించి మాట్లాడుతూ ఉంటే సాజిద్ గురించి చెప్పాల్సిన అవసరం, సాజిద్ను నువ్వు ఏదైనా పని చేసి పెట్టు అని చెప్పాల్సిన అవసరం ఆయనకేమి లేదు కదా పాపం. ఆయనకి ఎంతోమంది లక్షలాది మంది అభిమానులు, కోట్లాది మంది అభిమానులు, ప్రపంచవ్యాప్తంగా అభిమానులు, భారతదేశంలో ప్రపంచంలో అంతా అభిమానులు. అయినప్పటికీ కూడా ఆదోనిలో ఉన్న మా సజ్జద్ని గుర్తుపెట్టుకొని, మా సజ్జద్కి నువ్వు బాగా చూసుకో ఎమ్మెల్యే అని నాకు చెప్పి, మళ్ళీ ఈయనకి ఫోన్ చేసి, మళ్ళీ నా క్యాంటీన్లో వచ్చి నేను ఎక్కడో వచ్చేసి నా దగ్గరికి వచ్చి నేను సజ్జద్తో మాట్లాడినాను, చెప్పినాను నిన్ను కలుస్తాడు అని చెప్తే, ఆయన కలవడం కాదండి నేనే వాళ్ళ ఇంటికి వెళ్ళి కలుస్తాను మీకు ఇచ్చిన మాట ప్రకారంగా అని, సాజద్ని వస్తానంటే కూడా వద్దని చెప్పి నేనే మీ ఇంటికి వస్తానయ్యా అని కొంచెం ఇబ్బంది ఉన్నా సరే మెట్లు ఎక్కి వచ్చి కూర్చున్నా. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. అందరి అభిమానులకి కూడా ఒకటే చెప్తాను, బాలయ్య బాబు లాంటి హీరో ఉండాలి, బాలయ్య బాబుని అభిమానించే ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా ఉండాలి, అభిమానుల కోసం మనం కూడా ఏదైనా చేయాలా అనే విషయాన్ని బాలయ్య ఫ్యాన్స్కి అందరికీ కూడా మనం తెలియజేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్తా ఉన్నాను మీ అందరితో. ధన్యవాదాలు. బాలయ్య బాబాయ్ సార్ పేరు పెట్టింది. ఇంజెక్షన్ అరే శర్మారా రే ఏం పేరు రా నీ పేరు? ఏం పేరు చెప్తా బాలయ్య బాబు వసుంధరమ్మ ఇద్దరు కలిసి పెట్టినా సార్ హైదరాబాద్ లో. ఎందుకు రా సిగ్గుపడుతున్నావు? నా అబ్బాయి కూడా పక్క బాలకృష్ణ ఫ్యాన్స్. అవును అభిలోడ్ బాలకృష్ణ ఫ్యాన్స్. ఇది మొన్న లాస్ట్ ఇయర్ సార్. ఆయన ఒక స్టార్ హీరో, అంత పెద్ద స్టార్టప్ ఉన్న హీరో, అట్లాంటి ఫేమ్ ఉన్న హీరో కూడా ఒక సామాన్య మనుషుల్లాగా కలిసిపోతారు. చాలా చాలా ఫ్రీ ఆఫ్ మైండ్స్ ఉంటారు. ఏంటంటే నేను ఛాన్స్ అని ఆయన కూర్చొని లేసాను, లంచ్ చేశాము, అంతా డౌట్ పడుతుంటారు సార్. ఇక్కడ కర్నూలు కూడా ఎప్పుడు వచ్చినా కానీ మన ప్రచారం వచ్చినప్పుడు కూడా కలిసాను. నేను బాలయ్య బాబు గారికి ఇంకొక ప్రామిస్ కూడా చేసిన, కలవడము ఫ్యాన్స్ కలుస్తానని చెప్పడం అన్నది ఒక వాగ్దానం. రెండో విషయం కూడా చెప్పాను, మంచి కార్యక్రమం పెడతారన్నా మీరు తప్పనిసరిగా రావాలా అని చెప్పినారు. తప్పనిసరిగా వస్తాను అని చెప్పి నాకు ప్రామిస్ చేసినాడు బాలయ్య గారు. మంచి కార్యక్రమం నేనే అడిగినాను, నేను మంచి కార్యక్రమాన్ని చేస్తానండి, నేనే వ్యక్తిగతంగా తీసుకొని బాగా చేస్తాను, మీరు తప్పనిసరిగా రండి అంటే 100% వస్తాను, నీకు ఎందుకు వస్తానని చెప్పినాడు, 2 సార్లు చెప్పినాడు. కాబట్టి ఫ్యాన్స్ అందరూ కలిపి ఓ మంచి కార్యక్రమాన్ని జోడించి చెప్తే ఆయన 100% వస్తాడు. మనము పిలిపించుకొని పెద్ద కార్యక్రమం చేద్దాం. నేనే చేస్తాను, బ్రహ్మాండమైన కార్యక్రమం నేనే చేస్తాను, మీరు ప్లాన్ చేయండి, మీ అందరి కోరిక తీరుస్తాను. కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి అభిమానులు అందరి కోరిక ఒకసారి తీర్చేస్తే అందరికి ఫోటోలు ఇచ్చామనుకోండి అయిపోతుంది. ఒకసారి మన రుణం తీసుకున్నట్టు ఉంటుంది, ఆయనకి కూడా సంతోషంగా ఉంటుంది. అఖండ 100 days ఫంక్షన్ యాక్చువల్ ఆంధ్రలో కన్ఫర్మ్ అయింది సార్ 2021లో. మన లాస్ట్ మూమెంట్లో క్యాన్సల్ అయ్యి కర్నూలులో షిఫ్ట్ అయిపోయింది సార్. కర్నూలు షిఫ్ట్ చేసినాం సార్. ఇది అయిపోయినా నుంచి ఏ అకేషన్ కూడా కుదరట్లేదు సార్. మంచి ఏదో అకేషన్ని మనం చేద్దాం, ప్లాన్ చేసుకుంటాం. రైట్, బయలుదేరదాం.